మళ్ళీ నిలబడ్డావా? బుజ్జి, నా మాట వినవే. నీ మాట విన్నాను కాబట్టే ఇలాంటిలో నిలబడ్డాను. ఏమైందమ్మా? ఏదో నోరు జారి కైలాసానికి బుజ్జికి పెళ్ళైతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుందన్నాను. అంతే, 4 రోజుల నుంచి ఇలా ఎండ్లో నుంచుంటుంది. ఊరుకో బుజ్జమ్మా, ఆ కైలాసాన్ని సరిపెట్టి గేదెను తోవినా తెల్లబడ్డు. నువ్విట్ట ఎన్ని రోజులు ఎండలో నిలబడ్డా నల్లబడవు. ఆయన 2 నలుపైతే పుట్టబోయే పిల్లలు కాకుల్లో పుడతారు. మా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. అందుకే 3వ క్లాస్ 3 సార్లు తప్పాను. చాలేవే పెద్ద గొప్ప. మా బావ కోసం నేను నెలే తప్పాను. కైలాసం మనిషి నలుపైనా మనసు బంగారం అమ్మా. మంచి మాట చెప్పావే. అందుకే ఆ బంగారానికి బంగారు బొమ్మనిచ్చి రేపే నిశ్చితార్థం చేస్తున్నాం. అయితే ఇప్పుడు నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలంటావు? అట్టగానేం లేదు, ఆ బుజ్జి నిన్ను చేసుకున్నా సరిపోతులేరా మావయ్య. ఇప్పుడు నేను నీ అల్లుడిని మర్యాద ఇచ్చి మాట్లాడు. అట్టగే లేరా కైలాసం గౌరు. ఎంతకీ నీకు ఇప్పుడేం కావాలి? బుజ్జిని ఇంటర్వ్యూల్ చేస్తా. చేసుకో బావా. అట్ట కళ్ళు కళ్ళు పెట్టి చేసుకోమంటే ఎట్టా చేసుకుంటారే? కూతురు సిగ్గుపడు. చాలా. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బుజ్జి కైలాసం. నీకు ఇష్టమైన రంగు ఏంటి? నీ రంగే, కాకి నలుపు. ఓ మంచి పాట పాడవే. జింతాక్క జింతా జింతా జింతాక్క జింతాక్క జింతా జింతా జింతాక్క. నువ్వు పాస్ మావా. ఇప్పుడు నీతో ఇంటర్వెల్. అడుకోరా. నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు అంటే నీ చేతికో వాచి, ఏలుకో ఉంగరం, నీ సైకిల్ సీటుకో కొత్త కవరు, చక్రాలకి ప్లాస్టిక్ పూలు. చెవులో పువ్వేం కాదు, నాకు ₹1,00,000 కట్నం ఇచ్చుకుంటారు కావాలి. లచ్చ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటారా? సిగ్గు లేకపోతే సరి. లక్ష్మీదేవి లాంటి పిల్ల మన ఇంటికి వస్తుంటే లచ్చ కావాలట, లచ్చ. అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నారా? ఓమా, ఇది మా వాళ్ళ మధ్య మీటింగ్, ఎవరు రావడానికి వీలేదు. ఏమంటమ్మా? ఎత్తాలేరా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అయినా ఉన్న పళంగా ₹1,00,000 అంటే యాడ్నించి తెస్తావన్నయ్యా? యాడ్నించంటే పొలం అమ్మితే 1,00,000 పైగా వస్తాయి. తాతల కాడి నుంచి మన బతుకులు ఇట్టగే ఏడ్చినాయి కదా, కనీసం ఏళ్ళైనా సుఖంగా బతకనిద్దాం. రాఘవయ్య, పెద్ద మనసుతో మంచి మాట చెప్పావు. ఇంకా ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకో.